తర్వాత దీని లెంగ్త్ ఎంత ఉంటుందంటే 6.5 మీటర్స్ ఉంటుంది లెంగ్త్. వెయిట్ వచ్చి 1900 కిలోలు ఉంటుంది. ఈ స్పారో, బ్లూ స్పారో మిసైల్ వెయిట్ 1900 కిలోలు. దాని తర్వాత అంటే వెయిట్ అంటే వాటి బరువు. రేంజ్ 2000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది వెళ్ళగలదు. అంటే ఇది లాంచ్ చేసినాక 2000 కిలోమీటర్స్ వరకు ఇది ట్రావెల్ చేసి కొట్టగలదు. స్పీడ్ వచ్చి హైపర్సోనిక్. హైపర్సోనిక్ అంటే అర్థమైందంటే మనకి సౌండ్కి ఒక స్పీడ్ ఉంటుంది. సౌండ్ స్పీడ్ అంటే గంటకి 1250 కిలోమీటర్లు సౌండ్కి స్పీడ్ ఉంటుంది. దానికంటే స్పీడ్ ఉండేదాన్ని హైపర్సోనిక్ అంటారు. దీన్ని మ్యాక్ 1, మ్యాక్ 5, మ్యాక్ ఇది అని పిలుస్తారు. మ్యాక్ 5 అంటే అర్థం ఏమంటే సౌండ్ ఇంటూ 5. సౌండ్ 1250 ఇంటూ 5 వేసుకుంటే ఎంత? 6000 చిల్లర వస్తుంది. సో మ్యాక్ 5 వచ్చి గంటకి 6000 కిలోమీటర్లు పయనిస్తుంది. మ్యాక్ 10 అయితే 10 ఇంటూ ఈ సౌండ్ స్పీడ్, సో 11,000 12,000 అది వెళ్తుంది. అలాగా అనమాట. అలా లెక్కిస్తారు వీటిని. సో అలాగా ఇది సూపర్ సోనిక్. కరెక్ట్గా స్పీడ్ మ్యాక్ 5 మ్యాక్ 2 అనేది చెప్పలేదు, కానీ సూపర్ సోనిక్ వేగంతో ఇది వెళ్తుంది. అంటే సౌండ్ కంటే అనేక రెట్లు ఎక్కువగా ఇది స్పీడ్గా వెళ్తుంది. అట్లాగే వార్ హెడ్, మోడ్యులర్ వార్ హెడ్ని వీళ్ళు వాడతారు. హై ఎక్స్ప్లోజివ్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్. తర్వాత గైడెన్స్. వీటికి ఎప్పుడు కూడా మిసైల్కి గైడెన్స్ సిస్టమ్ ఉండాలి. మనకి ఇప్పుడు ఎట్లాగా ఇది GPS ఉందో అలాగా మిసైల్స్ కూడా గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా 3 రకాలు వాడతారు వీళ్ళు. ఇనర్షియా నావిగేషన్ సిస్టమ్, INS సిస్టమ్ అంటారు దీన్ని. ఇనర్షియా నావిగేషన్ సిస్టము. రెండోది GPS. మూడోది టెర్మినల్ గైడెన్స్ అంటారు. ఈ 3 రకాల గైడెన్స్ సిస్టమ్తో మిసైల్ వెళ్తాయి. ఎప్పుడైనా మిసైల్కి గైడెన్స్. అందుకనే ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ అక్యురేట్గా టార్గెట్ని ఎలా కొడుతున్నాయి అంటే చైనా గైడెన్స్ సిస్టమ్ వీళ్ళకి ఇస్తుంది. చైనా దగ్గర శాటిలైట్ ఉంది. శాటిలైట్ ఉండాలి, గైడెన్స్ సిస్టమ్ ఉండాలని. శాటిలైట్ దగ్గర చైనా దగ్గర ఒక 500 ఉన్నాయి, రష్యా దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి రష్యా, చైనా ఇరాన్కి ఈ గైడెన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. అందుకని అక్యురేట్గా టార్గెట్లని ఇరాన్ కొట్టగలుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు అనమాట. అలాగే దీనికి కూడా 3 రకాల గైడెన్స్ సిస్టము ఈ బ్లూ స్పారోకి ఉంటుంది. తర్వాత దీంతో సపరేట్ అయిపోయి రీఎంటర్ అయ్యి, అంటే అట్మాస్ఫియర్ నుంచి మామూలుగా అట్మాస్ఫియర్లో నుంచి స్పేస్లోకి వెళ్ళి అక్కడ నుంచి అది విడిపోయినాక మళ్ళీ రీఎంట్రీ అంటే అట్మాస్ఫియర్లోకి రీఎంటర్ అయ్యి భూమి ఆకర్షణ ద్వారా కిందికి వచ్చి టార్గెట్ని కొట్టగలుగుతుంది అన్నమాట. ఇది ఈ టెక్నాలజీ, బ్లూ స్పారో టెక్నాలజీ. అలాగా ఆ రోజు 20వ తేదీ బ్లూ స్పారో మిసైల్ వేశారని, అది అక్యురేట్గా కొట్టగలిగిందని అనేది చెప్తున్నారు. ఆ రోజు యాక్చువల్గా 50 వేశారని చెప్తున్నారు. ఆ 50లో బ్లూ స్పారో కూడా ఉంది. కాబట్టి బ్లూ స్పారోనే కొట్టిందా ఇంకొకటి కొట్టిందా అనేది ఎవరో కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేషన్, ఊహాగానాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఊహాగానాలు జరుగుతున్నాయి. తెలుగు మీడియా కూడా దీన్ని తీసుకొని ఆ బ్లూ స్పారో అని చెప్పి స్పారో బొమ్మలేసి బ్లూ స్పారో అంటే ఏదో అనుకున్నట్టుగా చెప్తున్నారు. బ్లూ స్పారో అంటే ఏమీ కాదు, ఒక మిసైల్ పేరు అది. ఆ మిసైల్ని ముందు టెస్టింగ్ కోసం వాడుకొని దాని తర్వాత డెవలప్ చేసుకున్నారు. సో ఆ మిసైల్ ద్వారా కొట్టారు. ఇప్పుడు ఏ మిసైల్ ద్వారా అనేది కాదు, మొత్తంగా ఆపరేషన్ అనేక విషయాల కోఆర్డినేషన్ ద్వారా కొట్టగలిగారు. అది బ్లూ స్పారో ఒకటే కాదు, అనేక ఇది ఉంది. వాళ్ళకి మామూలుగా బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు వీటిని. బంకర్ బస్టర్ బాంబులు అంటే కాంక్రీట్లో మామూలుగా బంకరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ కానీ లేకపోతే లెబనాను, ఇరాన్ కానీ లెబనాన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పైన 6 అంతస్తులు కింద 6 అంతస్తులు ఉంటాయన్నమాట. వీళ్ళకి కింద 6వ అంతస్తులో వీళ్ళు ఉంటారు, కింద బేస్మెంట్లో. అంటే పైనుంచి 6 అంతస్తులు కొట్టాలి, కిందకి మళ్ళీ ఒక 6 అంతస్తులు కొడితే కానీ చంపలేరు. దీనికి అనుగుణంగా వీళ్ళు కూడా ఇజ్రాయెల్ కానీ అమెరికా ఏం చేస్తుందంటే బంకర్ బస్టర్ బాంబులను తయారు చేసి వాళ్ళు కూడా కింద ఒక 100 అడుగుల లోపలికి కూడా వెళ్ళగలిగిన టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దీనికి అక్యురసీ కూడా ఉండాలి, కరెక్ట్గా లోపలికి వెళ్ళాలి. సో ఈ టెక్నాలజీ కోసమే ఇప్పుడు ఈ బ్లూ స్పారోని వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఒక టెస్టింగ్ కోసం క్రియేట్ చేసిన మిసైల్ ఇవాళ ఒక దేశ అధ్యక్షుడిని చంపడానికి ఉపయోగపడింది అనేది దీంట్లో ప్రధానమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు.